సర్వాధికారియు సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో ఈ మంచి ఉదయకాల సమయంలో బిడ్డలారా, మనమందరము కలిసి ప్రభు సన్నిధిలో కొంత సమయాన్ని దేవునితో గడపడానికి, దేవునితో సమీపంగా ఉండడానికి, మన పట్ల ఆ దేవుడు చూపిస్తున్న కృపను బట్టి ఆయనకే మహిమ ఘనత ప్రభావాలు మనము చెల్లించ బద్దులమై ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో మనము మన బిడ్డలు కలిసి దేవుని స్తుతించి ఆరాధించి ఆ ప్రభువు నామమున మహిమపరిచే ఈ చక్కటి అనుకూలతను బట్టి, అవకాశాన్ని బట్టి దేవునికే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఉంటున్నాం. దేవుని కనికరం మన పట్ల, ఆ దేవుడు తన చిత్తాన్ని ఏ విధంగా జరిగిస్తున్నాడో మనము గ్రహించి వాక్యము ద్వారా ఆలోచించి ముందుకు సాగిపోదాం. రండి, ఈ ఉదయకాల సమయంలో మనము మన కుటుంబ సమేతంగా ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు మాటలు మనం విని దీవించబడి ఆశీర్వాదాన్ని మనం పొందుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 13వ భాగాన్ని మన వాక్యములో చూడగలిగితే, మత్తయి సువార్త 6:13లో ఈ విధంగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము అని చెప్పి, ఆ విధంగా బైబిల్ గ్రంథంలో ఈ వాక్యం మనం చూస్తూ ఉంటున్నాం. అనగా మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుడైన సాతాను యొక్క బారి నుండి మమ్మల్ని తప్పించుము అని చెప్పి, ఆ విధంగా భక్తుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ఎవరు ఈ దుష్టుడు? మనం ఎందుకు శోధనలో ప్రవేశించకుండా ఉండాలి అని మనం ఆలోచన చేసినట్లయితే, ఈ రోజున క్రైస్తవ జీవితంలో శోధన అనేది నిజంగా మన జీవితంలో ఎన్నో సందర్భాల్లో మన భక్తికి పరీక్షగా, మన జీవితంలో అప్పుడప్పుడు బలహీనమైన జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడు, మన జీవితంలో కొంత ఇబ్బంది, నష్టాన్ని కలిగించే శోధకుడిగా సాతానుడు మన జీవితాన్ని అప్పుడప్పుడు జల్లిస్తూ ఉంటాడు. ఈరోజు ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ఏ విధంగా బ్రతకాలి, ఉండాలి, జీవించాలి అని మనం ఆలోచన చేయగలిగితే, ఇక్కడ భక్తుడు ఈ విధంగా ఆయన మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఒక వ్యక్తి శోధనలోనికి తేక, ఒక వ్యక్తి దుష్టుడైన సాతాను నుండి ఏ విధంగా తప్పించబడతాడు అని ఇక్కడ ప్రభులు వారు ప్రార్థనలో వాడబడిన ఈ మాటను ఎందుకు పలుకుచున్నారు అని మనం ఆలోచన చేయగలిగితే, ఈ రోజున మనుషుని జీవితంలో శోధనలు తప్పనిసరిగా వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. శోధనలు మనుషుని జీవితంలో ప్రవేశిస్తూ ఉంటాయి. అయితే ఆ శోధనలోనే సాతానుడు మనందరినీ తన వశమున చేసుకొని తన బారిన పడే విధంగా దేవుని మార్గం నుండి తొలగిపోయే ఆ చక్కటి ఒక వ్యూహాన్ని సాతానుడు ఎప్పుడు కూడా తన దగ్గర ఉంచుకొని ఉంటున్నాడు. ఈ రోజున సాతాను దగ్గర ఒక వ్యూహం మన పట్ల వాడు కలిగి ఉన్నాడు. గనుక ఈరోజు ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ఆ విధంగా శోధనలో పడకుండా మనము తప్పించబడాలి అని అంటే ఏం చేయాలి అని మనం ఆలోచన చేయగలిగితే, దైవ లేఖనంలో ఒక మాట మనకి ఈ విధంగా వ్రాయబడి ఉంది. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు కలుగదు, సంభవింపదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గమును కలుగు చేయును అని 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 13వ భాగములో ఈ మాట మనం ఆ విధంగా చూడగలుగుతూ ఉంటున్నాం. అనగా ఒక మాటలో చెప్పాలంటే, మన జీవితంలో సాధారణంగా శోధన వస్తూ ఉంటుంది. ఆ శోధన ఏ విధంగా ఉంటుంది అని మనం ఆలోచన చేసినట్లయితే, మానవ మాతృలకు ఏ విధంగా చిన్న చిన్న శోధనలు కలుగుతూ ఉంటాయో, అదే శోధన మన జీవితంలో కూడా
కలుగుతూ ఉంటాయి అని ఈరోజు దేవుడు ఆ విధంగా మనతో ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. మనుషులకు కలుగు శోధన తప్ప మరేది మీకు సంభవింపలేదు అని అంటున్నాడు. అని అంటే మనుషుడు సహింపగలిగిన, మనుషుడు ఓర్చుకొనగలిగిన, సాధారణంగా మానవ జీవితంలో ప్రతి మనుషునికి వచ్చే ఈ యొక్క శోధనే మన జీవితంలో కూడా అది వస్తుంది అని ఇక్కడ వాక్యములో మనం చూస్తూ ఉంటున్నాం. మనుషులు సహించని, మనుషులకు రాని, మనుషులు ఎన్నడూ చూడని అటువంటి శోధన మన జీవితంలోనికి అది ఎప్పుడూ రాదు. కానీ సహించగలిగిన శోధన మాత్రమే మన జీవితంలోనికి వస్తుందని ఈరోజు దేవుని వాక్యములో ఈ మాట మనం ఆ విధంగా చూడగలుగుతూ ఉంటున్నాం. అయితే ఇక్కడ మరొక మాట కూడా ఉంది. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంతకంటే మరి ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడనీయడు అని ఇక్కడ వాక్యం మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు నమ్మదగినవాడు కాకపోతే మనము సహించగలిగినంతకంటే ఎక్కువ శోధన మన జీవితంలోనికి దేవుడు అనుమతించేవాడేమో. అయితే దేవుడు నమ్మదగినవాడు కాబట్టి తన బిడ్డలు ఎంత శోధన సహించగలుగుతారో, ఎంత శోధన సహిస్తారో అంత శోధన మాత్రమే మన జీవితంలోనికి దేవుడు అనుమతిస్తాడు అని ఈరోజు మనము తప్పనిసరిగా ఈ యొక్క ఆలోచన మనము కలిగి ఉండాలి. దేవుడే మన జీవితంలో నమ్మదగిన వాడుగా లేకపోతే ఇంతవరకు మన కుటుంబాలకు, మనకు, మన బిడ్డలకు వచ్చిన ఈ శ్రమలు, ఈ శోధనలు మనుషుని జీవితాన్ని ఎంత ఇబ్బంది పెట్టి ఉండేవో, మనుషుని ఎప్పుడో కనుమరుగు చేసి ఉండేవి. అయితే ఆ దేవుడు నమ్మదగిన వాడు కనుక మనం సహింపగలిగినంతకంటే ఎక్కువ శోధన మన జీవితంలోనికి రాకుండా దేవుడే సహాయం చేస్తూ వస్తున్నాడు. మనం ఇంకా దేవుని వాక్యములో చూడగలిగితే ఆయన మిమ్మును శోధింపనీయడు అని ఆ మాటను చూస్తూ ఉంటున్నాం. సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలుగుజేయును అనే ఆ మాటను చూస్తూ ఉంటున్నాం. అనగా శోధన వస్తుంది, మనము సహించగలిగిన శోధన మాత్రమే మన జీవితానికి వస్తుంది. అయితే రెండవది, దేవుడు నమ్మదగినవాడు కనుక మనము ఎంత సహించగలమో అంత శోధనకు మాత్రమే దేవుడు అనుమతిస్తాడు. ఆ తదుపరి వాక్యం అంటున్న మాట ఏంటంటే, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గమును కలుగుజేయును అని దేవుని వాక్యములో ఈ మాట మనం చూస్తూ ఉంటున్నాం. శోధన వస్తుంది, దేవుడు నమ్మదగిన వాడు. ఆ శోధనలో కూడా తప్పించుకునే మార్గం దేవుడే మనుషులమైన మనకు కలుగు చేస్తాడు అని ఈరోజు ఈ లేఖన భాగంలో ఈ మాట మనం ఆ విధంగా చూడగలుగుతూ ఉంటున్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ శోధనలో తప్పించుకునే మార్గాన్ని దేవాది దేవుడే నీకు, నాకు, మనకు, మన కుటుంబాలకు, మన బిడ్డలకు, మనకు వచ్చిన ఆ శ్రమలకు దేవుడే మార్గాన్ని కలుగు చేస్తాడు అని ఈ రోజున బైబిల్ గ్రంథములో ఈ మాటను ఆ విధంగా చూడగలుగుతూ ఉంటున్నాం. అనగా ఒక మాటలో చెప్పాలంటే దేవుడు శోధనలో కూడా తప్పించుటకు ఎంత శక్తిమంతుడో, ఎంత ప్రేమ కలిగిన వాడో, ఎంత దయగలిగిన వాడో మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే దుష్టుని నుండి తప్పించమని ఆ విధంగా ప్రార్థన, పరలోకపు ప్రార్థనలో ఆ విధంగా యేసయ్య మనకు నేర్పించుచూ ఉంటున్నారు. కనుక ఈరోజు ఒక వ్యక్తి శోధనలో తప్పించబడాలంటే, శోధనలో ఒక వ్యక్తి విడిపించబడాలంటే ప్రభు దగ్గర ప్రార్థించాలి, ప్రాధేయపడాలి. దేవుని మీద మన సమస్త భారమును ఆ విధంగా మనం పెట్టాలి. ఆ విధంగా పెట్టగలిగిన నాడు మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాన్ని చేస్తాడు. మనం ఇంకా వాక్యంలో చూడగలిగితే
ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 21 భాగం. ఇర్మియా 15:21లో వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించేదను, బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించేదను అని ఇక్కడ వాక్యంలో మనం చూడగలుగుతూ ఉంటున్నాం. దుష్టులు, బలాత్కారులు ఒక భక్తిపరుణ్ణి వారు శోధించి, కష్టపెట్టి, నష్టపెట్టి, బాధపరుస్తూ ఉన్న ఆ సమయంలో నీ దేవుడు లేక మన దేవుడు ఎవరు అని మనం చూడగలిగితే, ఆయన విడిపించువాడైనా, ఆయన విమోచించువాడైనా, తప్పించువాడైనా, అపాయములో ఉపాయము కలిగి ఉండే విధంగా మన జీవితాన్ని దేవుడు క్షేమకరమైన మార్గంలో నడిపించే ఆ మహోన్నతమైన దేవుడైన ఆయన సన్నిధిలో, ఆయన పాదముల చెంత, ఆయన కొరకు మనము దేవుళ్ళో ముందుకు సాగిపోదాం. అట్టి కృప ఆ దేవాది దేవుడే శోధనలో మన జీవితాలకు దేవుడు ప్రసాదించి, అనుగ్రహించి, అనుమతించి, దేవుడు మన కుటుంబాలకు, మనకు ఈ ఉదయకాల సమయంలో గొప్ప కృపాక్షేమము కాపుదల కలుగు చేయునుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.